హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందనా స్టారిటీస్ ఛానల్. ఈరోజు నేను మీకు బ్రెడ్ ఆమ్లెట్ వెరైటీ ఏదైతే ఉందో అంటే లంచ్ ప్యాక్లోకి అలాగే బ్రేక్ఫాస్ట్లోకి ఈవినింగ్ స్నాక్స్లోకి తినడానికి వీలుగా చేసుకుంటున్న ఒక రెసిపీ అనమాట. సో దీనికోసం నేను 3 slices ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను అండ్ మిల్క్ కొంచెం తీసుకున్నాను. ఎందుకంటే బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని నేను మిల్క్లో సోక్ చేసుకుంటాను. అలాగే ఒక క్యారెట్ ఏదైతే ఉందో దాన్ని గ్రేట్ చేసేసుకొని తురుముకొని పెట్టుకున్నాను. ఒక పొటాటో, ఒక ఆలుగడ్డ ఏదైతే ఉందో దాన్ని, ఒక ఆనియన్ ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 2 స్ప్రింగ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అండ్ 2 పచ్చిమిర్చి ఏదైతే గ్రీన్ చిల్లీ ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. దాంతోపాటు కరివేపాకు చిన్న 2 రెబ్బలు కరివేపాకు చిన్న పీసెస్గా చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి కొత్తిమీర ఏదైతే ఉందో దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. సో దీనికి మనకి నేను 3 eggs ఏవైతే ఉన్నాయో 3 eggs తీసుకుంటున్నాను. ఓకే, సో 3 eggs తీసుకున్నాను. ఇది క్వాంటిటీ. సో ఇప్పుడు మనం ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేద్దాం. సో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఒక బౌల్లోకి నేను ఈ 3 slices ఆఫ్ బ్రెడ్ ఏదైతే ఉందో దీన్ని వేసేసి ఇందులో నేను కాచి చాలా పెట్టుకున్న పాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేస్తున్నాను అనమాట. సో 1 కప్పు ఏదైతే ఉందో అది మనకు సరిపోతుంది. ఓకే, అంటే మనకి ఏంటంటే మొత్తం బ్రెడ్ మొత్తం కూడాను అందులో మెత్తగా అయిపోయేందుకు 1 కప్పు ఏవైతే ఉందో అది సరిపోతుంది. ఓకే, సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే చిన్నగా ఇలా దీంట్లో మొత్తం కూడాను మెల్ట్ అయిపోవాలన్నమాట. మొత్తం ఇది ఓకే ఇలా మ్యాష్ అయ్యేటట్లు నేను చేసుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడాను మెత్తగా మెల్ట్ అయిపోయింది. మొత్తం అందులో కూడా పేస్ట్ లాగా అయిపోయింది కదా. ఇందులో నేను ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో సో ముందు నేను క్యారెట్ వేసేసుకుంటున్నాను. సో మీ ఆర్డర్ ఏదైతే ఆ ఆర్డర్లో వేసేసుకోండి. సో క్యారెట్, పొటాటో, ఆనియన్స్ అన్నీ కూడాను సో ఏవైతే మనం కూరగాయలు తీసుకుంటున్నామో అవన్నీ కూడాను ఇందులో వేసేసుకొని మళ్ళీ మనం కలిపేసుకున్నాం అనమాట. ఇందులో నేను అన్ని పచ్చిమిర్చి, నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్, నెక్స్ట్ కొత్తిమీర, కొరియాండర్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. అండ్ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ చిన్నగా చేసుకున్నాను. బట్ ఒకసారి దీన్ని ఏంటంటే ఇలా ఒకసారి ప్రెస్ చేసేసుకొని దీన్ని కూడా ఇందులో వేసేసుకున్నాను. ఓకే, ఇందులో వేసేసుకున్నాను కదా కూరగాయలు. దీంట్లో నేను కొంచెం అంత సాల్ట్ అంటే మన టేస్ట్ ఏదైతే ఉందో దానికి వేసుకునేటట్లు కొంచెం అంత సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇందులోనే. ఓకే, కొంచెం మిరియల్ పౌడర్ ఏదైతే ఉందో బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా. సో బ్లాక్ పెప్పర్ ఏదైతే ఉందో దాన్ని నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టినాను. అందులో కొంచెం అంత ఆల్రెడీ ఇందులో మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం మంటగా ఉంటుంది. దాంతోపాటు ఈ కాలమిర్చి ఏదైతే ఉందో సో ఆ పౌడర్ తీసేసుకొని దాన్ని మొత్తం కూడాను ఇలా కలిపేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి బ్రెడ్, మిల్క్. సో మనం తీసుకున్న ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో పొటాటో, టమాటో, నెక్స్ట్ ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్, ధనియా పత్తి అదే ఏమంటారు కొత్తిమీర, ఓకే, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని మొత్తం కూడా దీన్ని కలిపి పెట్టేసుకున్నాము ఒక పక్కన. సో ఈ లోపల ఏం చేద్దాము అంటే మనము ఎగ్ ఉంది కదా. సో ఎగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా బీట్ చేసుకోవాలన్నమాట. ఓకే, నేను దానికోసం సపరేట్గా ఇంకొక బౌల్ తీసుకుంటాను. ఫ్రెండ్స్ 3 eggs ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసేసుకొని వైట్ యోక్, అలాగే 3 eggs ఏవైతే ఉన్నాయో వాటిని ఎల్లో యోక్ ఏదైతే ఉందో అది సపరేట్ చేస్తున్నాను. సో కొంతమంది ఓకే ఈ వైట్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం కూడా బీట్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వైట్గా వచ్చేసింది కదా, మొత్తం ఫోమ్ వచ్చేసింది మనకి చూడండి. ఓకే, సో ఇలా వచ్చేంత వరకు మీరు ఎక్కడ విస్కర్ ఉన్నట్లయితే ఒక 2 minutes దాంతో విస్క్ చేయండి. లేదంటే నార్మల్గా ఎగ్ బిట్ ఏదైతే ఉందో దాంతోనో, లేదంటే ఫోర్క్ ఉంది కదా ఫోర్క్తో కానీ దీన్ని మీరు బీట్ చేసేసి దీన్ని ఏం చేస్తారంటే ఆల్రెడీ మనము ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్న బ్రెడ్ అండ్ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇది వేసేస్తున్నాను. సో నేను ఈ ఎగ్ వైట్ ఏదైతే ఉందో దీంట్లో నేను ఎటువంటి సాల్ట్ కానీ పెప్పర్ కానీ ఏమీ వేయలేదు, డైరెక్ట్గా దీన్ని నేను వేసేస్తున్నాను అనమాట. సో ఓకే, ఇది మొత్తం ఇందులో వేసేస్తున్నాను. మొత్తం కూడాను కలిపేసుకుంటున్నాను అనమాట. సో బ్రెడ్, వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పట్టేటట్లు. ఒకవేళ మీకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కనిపించాలి అని అంటే కావాలి అనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. పిల్లలు ఇలా ఉంటే కలర్ఫుల్గా ఉంటే అది వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి మనము ఇలా చేస్తున్నాం అనమాట. ఓకే, నేను ఏవైతే 3 eggs తీసుకున్నానో
3 ఎగ్ ఎల్లో యోక్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం అంత సాల్ట్ వేసేసుకొని కొంచెం అంత చిల్లీ ఫ్లేక్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసాను అనమాట. అంటే ఇది పూర్తిగా నా స్టైల్లో వేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్ కానీ అలా వేసేస్తారు. సో వేసేసి అటు ఇటు కాల్చకుండా అలా చేసేస్తారు. కానీ చిన్నపిల్లలు అది స్మెల్ వస్తుంది కాబట్టి అండ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఆఫ్ బాయిల్డ్ ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి నేను దీన్ని కొంచెం ఇలా చేశాను అనమాట. సో ఈ లోపల నేను తవా పెట్టేసుకున్నాను. తవా పైన తవా వేడెక్కింది. సో దీనిపైన నేను ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దాన్ని దీని మీద వేసుకుంటాను అనమాట. ఓకే, సో ఇది మొత్తం కలిపేసేసుకున్నాను కదా. దీన్ని ఏం చేస్తున్నానంటే కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను పైన నార్మల్గా మనం ప్యాన్ చేసుకుంటాం కదా అలా ప్యాన్ లాగా వేసేస్తున్నాను. అంటే ఎక్కువ వేయకుండా మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేటట్లు అనమాట. గ్యాప్ ఉండేటట్లు చేసేసుకొని దీన్ని మొత్తం కూడా రౌండ్గా చేసేసుకుంటున్నాను. అండ్ సో ఫ్రెండ్స్ నేను ఇది వేసుకున్నాను కదా, కొంచెం గ్యాప్ ఇచ్చేసాను. ఈ గ్యాప్ ఎందుకు అనేసానంటే ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ఎల్లో యోక్ ఉంది కదా, సో దాన్ని నేను మధ్యలో కొంచెంగా వేసుకుంటున్నాను అనమాట. అంటే చూడటానికి చంద్రుడు లాగా కనపడుతుంది కదా, అందుకని చెప్పేసాను. ఓకే, సో కొద్దిగా అంతా అలా వేసేసుకొని దాని చుట్టూ ఏంటంటే కొంచెం అంతా ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇది కుక్ అవ్వడం కోసం ఏంటంటే దీనిపైన లిడ్ పెట్టుకుంటాను. సో ఒకవేళ ట్రాన్స్పరెంట్ లిడ్ ఉంటే అది పెట్టవచ్చు. నేను ఇడ్లీ పాత్ర ఏదైతే ఉందో ఆ లిడ్ ఏదైతే ఉందో దాన్ని పెడుతున్నాను అనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టాను, ఎందుకంటే వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఉడకాలి కదా, కొంచెం అందుకని అనమాట. ఓకే, మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ చూడండి, కొంచెం మనకి బాయిల్ అయినట్లు అదే ఉడికినట్లు అనిపిస్తుంది కదా. సో ఒకసారి దీన్ని ఏం చేస్తాము అని అంటే తిరిగేసుకుంటాము. ఎల్లో ఏదైతే ఉందో అది అలాగే ఉంది మధ్యలో. సో చూసారు కదా ఎల్లో మధ్యలో. అండ్ దీనిపైన చుట్టూ ఏం చేస్తున్నాను అని అంటే కొంచెం అంతా ఆయిల్ వేసుకున్నాను. చూడండి కొంచెం ఫ్లఫీగా పొంగినట్లుంది చూడండి. ఓకే రైట్, ఇది కొంచెం సేపు అలాగే ఉంచేద్దాం, ఒక 2 minutes. ఫ్రెండ్స్ చూడండి పైన కూడాను అంటే తిప్పి వేసేసాను, పైన కూడా కాలిపోయింది కాబట్టి ఇంక ఇదే అయిపోయింది అనమాట. సో దీన్ని తీసేసి మనం పక్కన పెట్టేసుకోవడం.